కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అని మంత్రం మన శాస్త్రంలో ఒక విషయం చెప్పారు. నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడి యొక్క నామానికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట. భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడి యొక్క నామ జపం చేయడం. అందుకే కలో హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తైవ 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 గతిరన్యథ అని అంటుంది శాస్త్రం. జస్ట్ బై రిమెంబరింగ్ గాడ్, జస్ట్ బై చాంటింగ్ ద నేమ్స్ ఆఫ్ గాడ్, వి ఇమీడియట్లీ ఫీల్ ఇస్ ప్రొటెక్షన్. వెంటనే ఆయన యొక్క ప్రొటెక్షన్ ని మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ద్రౌపదీదేవి, దుశ్శాసనుడు ద్రౌపది వస్త్ర అపహరణం చేస్తున్నారు. వెంటనే ద్రౌపదీదేవి కృష్ణుడిని స్మరించింది. ది వెరీ మూమెంట్ ద్రౌపది కృష్ణుడిని స్మరించగానే షీ ఫెల్ట్ దట్ ప్రొటెక్షన్. కృష్ణుడు వచ్చే లోపలనే కృష్ణుడి యొక్క నామమే కన్ఫర్టెడ్ ద్రౌపది, కృష్ణుడికి వచ్చి ద్రౌపదీదేవిని రక్షించాడు. ఓకే, సో మనం ఈ శ్లోకం చెప్తుంది భగవంతుడి యొక్క నామాలు ఉన్నాయి. కృష్ణాయ, గోవిందాయ, వాసుదేవాయ, ప్రణత క్లేశ నాశాయ, ఇవన్నీ భగవంతుడి యొక్క నామాలు అనమాట. ప్రణత క్లేశ నాశ, ఎవరైతే ఆయనకు సరెండర్ చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క దుఃఖాలన్నీ ఆయన హరిచేస్తారు అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదో ఒక శ్లోకం మనం నేర్చుకొని దాన్ని రిపిటేటివ్గా చేస్తూ ఉండాలి. అది దట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. మేము చాలా ఇప్పుడు గీతా జయంతి చిన్నపిల్లలందరూ ఎండ ముద్దు ముద్దుగా శ్లోకాలు అని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉండే యూత్కి చూస్తే ఏంటంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు ధర్మం పట్ల. దే ఆర్ లూజింగ్ స్లోలీ ఆ ఇంట్రెస్ట్ సనాతన ధర్మం పట్ల, మన వాల్యూస్ పట్ల. ఇదేదో ఓల్డ్ కల్చర్ అన్నట్టుగా వాళ్ళకి అయిపోయింది. బట్ ఇఫ్ యూ డూ ఇట్ దెన్ నువ్వు చాలా మంచి కాన్షియస్నెస్ నీకు ఉంటుంది అనే విషయమే మన శాస్త్రాలు చెప్తున్నాయి.